హాయ్ ఫౌండర్స్. జూలై 16, 2026 ఆన్ ప్యాసివ్ మరియు విక్టరీ విత్ యాష్ కు సంబంధించిన కొన్ని కీలకమైన అప్డేట్లు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వీటి గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలు, అంచనాలు, రూమర్లు పంచుకుంటున్నారు. అయితే ఈరోజు మనం రూమర్ల గురించి కాదు, అధికారికంగా తెలిసిన నిజాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఈ విశ్లేషణలో మనం పరిశీలించబోయే అంశాలు: ఒకటవది, విక్టరీ విత్ యాష్ వెబ్సైట్లో కొత్త మార్పులు. రెండవది, కొత్త రన్వే పాపప్ సందేశం. మూడవది, ఫౌండర్స్ యొక్క ప్రస్తుత పరిస్థితి. నాలుగవది, కేవైసీ మరియు సిస్టమ్ భద్రత. ఐదవది, లాంచ్ మరియు అర్నింగ్స్ గురించి వాస్తవం. చివరిగా ఆరవది, ఫౌండర్స్ ఇప్పుడు చేయాల్సిన తదుపరి చర్యలు ఏమిటి. వీటిలో మొదటిది చూసుకున్నట్టయితే, విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ రీడిజైన్. అంటే జూలై 16 సాధారణ రోజు కాదు. ఉదయం చిన్న సిస్టమ్ అప్డేట్ విడుదలైంది. మొదట అది సాధారణ మెయింటెనెన్స్ లా కనిపించింది. కానీ మధ్యాహ్నానికి విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ పూర్తిగా కొత్త డిజైన్ తో ప్రత్యక్షమైంది. వెబ్సైట్ రూపురేఖలు పూర్తిగా మారాయి. యూజర్ అనుభవం మరింత మెరుగుపడింది. సాయంత్రానికి ఒక ముఖ్యమైన పాపప్ మెసేజ్ కనిపించడం ప్రారంభమైంది. ఆ ఒక్క సందేశమే మొత్తం కమ్యూనిటీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రెండవది, రన్వే పాపప్ మెసేజ్. దీని అర్థం ఏంటంటే, ఈ పాపప్ నేరుగా మిస్టర్ యాష్ ముఫారా నుండి వచ్చిన సందేశంగా చెప్పబడింది. ఆ సందేశం ఇలా ఉంది: వీఆర్ నౌ అబ్సల్యూట్లీ రెడీ టు స్ప్రింట్ ఆన్ ద రన్వే. ఇక్కడ ఒక వర్డ్ మీరు జాగ్రత్తగా గమనించాలి. వీఆర్ నౌ అబ్సల్యూట్లీ రెడీ టు స్ప్రింట్ ఆన్ ద రన్వే అన్నారు. అంటే ఇప్పుడు మనం రన్వే పై వేగంగా పరిగెత్తడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము అని. ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ లో ఆగి ఉన్నటువంటి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకోవాలంటే అది రన్వే దగ్గరికి చేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. నాకు తెలిసి ఇక్కడ మన యాష్ గారు వివరించినటువంటి ఈ సందేశం, పాపప్ యొక్క సందేశం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఫ్లైట్ ప్యాసింజర్స్ ని ఎక్కించుకోవడానికి ఆగింది. ఒక ప్యానల్ దగ్గర ఆగింది. అక్కడ ఆగినప్పుడు ప్యాసింజర్స్ అందరూ లోడ్ అవుతుంటారు. దట్ ఈజ్ victoryWithYash.com వెబ్సైట్ October 25 లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా మనల్ని లోపల తీసుకుని అక్కడి నుంచి రన్వే దగ్గరికి రావడానికి ఇంతకాలం పట్టింది. ఇదొకటి మీరందరూ గుర్తుంచుకోండి. నేను ఎగ్జాంపుల్ పోల్చుతున్నాను. ఆయన చెప్పినటువంటి మాటకు మనకు అర్థమయ్యే భాష రీతిలో మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఆ ఎగ్జాంపులే యాష్ ముఫారా గారి ఫ్లైట్ ప్యాసింజర్స్ ని ఎక్కించుకోవడానికి కోసం ఎక్కించుకున్న తర్వాత అక్కడి నుంచి రన్వే దగ్గరికి రావడానికి లాస్ట్ ఇయర్ October 25 నుంచి ఈ రోజు వరకు మనకి సమయం పట్టింది. జూలై 16, 2026 వరకు కూడా మనకి సమయం పట్టింది. ఇప్పుడు మనం రన్వే దగ్గర ఉన్నాం. రన్వే దగ్గరకు చేరుకున్నాం. ఫ్లైట్ ఆగదు, గుర్తుపెట్టుకోండి. రన్వే దగ్గర పోయిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు ఆగినట్టుగా ఉండి, ఇది ఫ్లైట్ జర్నీ చేస్తుంటే అనుభవం ఉంటుంది. అందుకే చెప్తున్నానండి, కొద్దిగా మనం టేస్ట్ చేసాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. అక్కడ ఆగిన తర్వాత కొద్దిగా ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుని ఒక్కసారిగా చాలా వేగవంతమైనటువంటి స్పీడ్ తోటి, అంటే ఉన్నపాలంగా 10 కిలోమీటర్ స్పీడ్ నుంచి దాదాపుగా 150-200 కిలోమీటర్ స్పీడ్ లో రన్వే మీదే వెళ్తూ అలా గాల్లోకి ఎగురుతుంది. అంటే ఇక్కడ ఇంకా రన్వేలోకి వచ్చేసాం కాబట్టి ఇక మనం ఆగడం లేదు, మనం నిలకడగా నడుచుకుంటూ వెళ్ళడం లేదు, నిదానంగా కూడా మనం వెళ్ళడం లేదు. ఇక చిరుత స్పీడ్ తో మనం గాల్లోకి ఎగరబోతున్నాము. కొత్త వ్యవస్థలోకి వెళ్లబోతున్నాం. ఆ వెళ్ళడానికి ఈ రన్వేలో జరిగే ప్రయాణమే వి లెర్నింగ్ ప్లానర్ యొక్క విశేషాంశాలు మనకి అతి దగ్గరలో మనకు తెలుస్తాయి.
ఇది ఇక్కడ చాలా క్లారిటీగా మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. రన్వే, ఈ రన్వేలో ఆ యొక్క 10 కిలోమీటర్స్ ఏదైతే ఆ స్ట్రైట్ రోడ్ ఉందో, ఆ 5 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్ ఎంత ఉండొచ్చు, బట్ అక్కడ వాళ్ళకి లిమిటేషన్స్. ఆ ఫ్లైట్ యొక్క అది ఇంటర్నేషనల్ ఫ్లైటా డొమెస్టిక్ ఫ్లైటా అక్కడ కూడా డిఫరెన్స్ ఉంటుంది. మంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట, ఎందుకంటే మంది గ్లోబల్ వైజ్ సబ్జెక్ట్ కాబట్టి మంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి దీన్ని ఉంటున్న రన్వే స్టేటస్ దీని ప్రకారం ఇది 100 to 200 కిలోమీటర్ స్పీడ్ లోనే రన్వేలో స్ప్రింట్ కొడుతుందన్నమాట. స్ప్రింట్ అంటే తక్కువ పరిధిలో ఎక్కువ స్పీడ్ గా వెళ్ళడం. కాబట్టి తక్కువ పరిధిలో ఎక్కువ స్పీడ్ గా మనకు ఇప్పుడు లర్నింగ్ అనేది, ప్లానర్ అనేది మనం కంప్లీట్ చేయగలుగుతారని ఇక్కడ ఒక సంకేతం మనకి ఇస్తున్నారు యాష్ గారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే వీఆర్ నౌ అబ్సల్యూట్లీ రెడీ టు స్ప్రింట్ ఆన్ ద రన్వే. ఇప్పుడు మనం రన్వే పై వేగంగా పరిగెత్తడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. ఎస్, మనకి ఎటువంటి ఇబ్బందికరం లేదు. ఎస్, అన్ని టోటలీ ఫిట్. టెక్నికల్ గా మన ఇంజిన్ ఫిట్, రైట్, మన ఫ్లైట్ ఫిట్. అక్కడున్న లోపల సీట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా సీట్లలో అందరూ కూడా చేరుకున్నారు, కూర్చున్నారు. ఎస్, ఇక ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. సీట్ బెల్ట్ కూడా కట్టుకోవడమే తరువాయి. రైట్, కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. లోపల ప్రికాషన్స్ ఇవ్వడానికి ఎయిర్ హోస్ట్ వచ్చారనమాట. ప్రికాషన్స్ ఇవ్వడానికి మీరు సీట్ బెల్ట్ ఇలా పెట్టుకోండి, ఇలా కూర్చోండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి లేదా ఫ్లైట్ మోడ్ పెట్టుకోండి. ఈ విధంగా అన్ని కూడా సూచనలు ప్రకటించడం కోసం ఒక ఎయిర్ హోస్ట్ రాబోతుంది. ఆ ఎయిర్ హోస్ట్ వచ్చి చెప్పిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, రన్వేలో స్ప్రింట్ కొడుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. అంటే ఆ ఎయిర్ హోస్ట్ ఈజ్ ఈక్వల్ టు వి లర్నింగ్ ప్లానర్. ఇది గుర్తు పెట్టుకోండి. మనకి ఇప్పుడు ఏదైతే కమింగ్ సూన్ victoryWithYash.com వెబ్సైట్ లో కమింగ్ సూన్ లో వచ్చిందో ఆ యొక్క వి లర్నింగ్ ప్లానర్ అనేవి ఈక్వల్ టు ఎయిర్ హోస్ట్. వాళ్ళు ఏం చెబితే అవి మనం విని పాటించి అక్కడ లోపల ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు చేసుకోవాలి. తప్పిదాలు చేయకుండా వాళ్ళు చెప్పినట్టుగా చేసుకోవాలి. అలా మనం ఉండగలిగినట్టయితే ఎస్, అప్పుడు వాళ్ళు పైలట్స్ కి సిగ్నల్ ఇస్తారు. ఎస్, లెట్స్ గో అంటారు, అంతే, మూవ్ అంటారు. అందుకనే మనందరికీ కూడా లాస్ట్ మంతే ఎస్ ఐఎమ్ రెడీ టు మూవ్ ఫార్వర్డ్ అనే ఒక మెసేజ్ ని భయంకరంగా ఇచ్చారు. అప్పటికే మనం రన్వే దగ్గర దరిదాపులు చేరుకుంటూ వచ్చాం. బట్ ఈ రోజు జూలై 16, 2026కు మనం రన్వేలో చేరుకున్నాం. రన్వేకి చేరుకుంది ఫ్లైట్. కొన్ని సెకండ్ల పాటు మనకు గ్యాప్, స్ప్రింట్ కొట్టడానికి, వేగంగా పరిగెత్తడానికి, ఫ్లైట్ వేగంగా ముందుకెళ్ళడానికి ఫ్లైట్ కొంచెం గ్యాప్, మీ ఫ్యూ సెకండ్స్ ఇప్పుడు ఫ్యూ అవర్స్ మనకి ఇక్కడ టైం ఉంది. వీ లర్నింగ్ ప్లానర్ కి ఇక్కడ అతి దగ్గరలో మనకు వెబ్సైట్ లో ఉన్నటువంటి చాలా అంశాలు, థీమ్స్ తో పాటు అన్ని కూడా మారే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ మనకు ఒక హింట్ అయితే ఇస్తున్నారు. చూద్దాం, తెలుసుకుందాం, ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అన్ని కొత్తవి జరగబోతున్నాయి. మనం ఆశ్చర్యానికి గురయ్యేటువంటి అంశాలు జరగబోతున్నాయి victoryWithYash.com వెబ్సైట్ లో. కాబట్టి లాగిన్ అవుతూ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. వాట్సాప్ గ్రూప్స్ మీద మీరు కన్నేసి ఉంచండి, అన్ని కూడా మీకు దొరుకుతూ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి, victoryWithYash.com వెబ్సైట్ లో ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్ లో కానీ ఓఈఎస్ లో ఉన్న బ్యాక్ ఆఫీస్ లో కూడా ఒక కన్వేసి ఉంచండి. ఏదైనా మనకి అద్భుతాలు కనిపించే అవకాశం ఒక పాపప్ రూపంలో మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముఫారా గారు మనకి అక్కడ ఒక మెసేజ్ ని హింట్ గా ఇవ్వచ్చు. కాబట్టి ఇటువంటి హింట్ మనకు ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ దొరకడం మన అదృష్టం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు మెసేజ్ల ద్వారా తెలిసింది. చాలా డీలా పడిపోయారు.